that all of you మనందరూ కలిసి ఇక్కడ ఉండడానికి మీ గ్రూప్ ప్రయత్నం చేసుకున్న దానికి మీ గ్రూప్కి కపిల్ గ్రూప్కి పెద్ద వందనాలు తెలియజేస్తాం. యా దే ఆర్ ఇవాళ రేపు మెనీ స్టూడెంట్స్ ఇన్ కాలేజెస్ మెనీ ప్లేసెస్ దే కమిట్ సూసైడ్. చిన్నవాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే మానసిక బలం లేదు, ఎమోషనల్ బలం లేదు, చిన్న విషయానికి ప్రాణం తీసేసుకుంటున్నారు. ఎందుకు? స్టెబిలిటీ లేదు, స్ట్రాంగ్గా లేరు. అర్థమవుతుందో? ఎస్ ఎస్. సో అక్కడ ఈగో ఉండాలి, నేను చేయగలుగుతాను, నేను సాధిస్తాను. అక్కడ ఆ టైంలో ఈగో ఉంటే అప్పుడు దాని నుంచి బయటకు వస్తారు. బట్ వీళ్ళలో చాలా తక్కువ ఉంటే వాళ్ళు ప్రాబ్లమ్ని ఫేస్ చేయకుండా దాన్ని ఎస్కేప్ చేయడానికి శరీరాన్నే అంతంగా చేసుకుంటారు. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో ఈ ప్రోగ్రామ్ ద్వారా కొంచెం మెంటల్ రిలీఫ్ అనేది ఏమన్నా దొరికితే సో ఇదే నా టీంకి పాస్ ఆన్ చేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా గ్యాదర్ చేసి సేమ్ ఇదే పాస్ ఆన్ చేయాలని నేను కూడా. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు అవ్వదు కాబట్టి అప్పుడు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాం. దానికి తగ్గట్టు యాజ్ ఇట్ ఈస్గా ఫైనాన్షియల్గా మనం ప్లాన్ చేసుకునేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. I feel stressed when I don't meet sales targets, and whenever I take new responsibility, I feel little bit stressed. Basically, what it is a team coordination. What happens? Each and every person has different perspective of the project. మార్కెటింగ్లో ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలంటే ఇంకా టీంని కొంచెం బిల్డప్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నాం. జనరల్గా ఒత్తిడి అనేది ఉండలేదు, కాకపోతే అంటే మనకు రిక్రూట్మెంట్ అనేది రెగ్యులర్గా అవుతుంది. ఆ స్టాప్ ఏదంటే వస్తున్నారు పోతున్నారు, ప్లస్ అలాగే అంటే ఏజెన్సీ అంటే వచ్చిపోవడంతో నిలబెట్టలేకపోతుంది. దాని ఒక స్ట్రెస్గా మనం ఫీల్ కావాల్సి వస్తుంది. మనకేంటంటే ఫిట్నెస్ దాని గురించి కొంచెం దానికి ఉండడానికే మనకు అది చేయాలి. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మనం పోయినప్పుడు టైం అయితే లేదు, 2 రోజులు 3 రోజులు చేసినాక తర్వాత అవుతుంది. కాబట్టి ఓన్లీ నేనైతే వాకింగే పోతున్నా, కొంచెం వేరే అవి చేయట్లేదు ఎక్సర్సైజ్లు. దీంతో ఏంటంటే కొంచెం చేసి టైం తీసుకొని చేద్దాం. అదేవిధంగా టీంని ఎప్పటికప్పుడు మనం మోటివేట్ చేస్తూ ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉన్నామో అవన్నీ చూసుకుంటూ వాళ్ళని కూడా మనము ఎక్కడ వాళ్ళకి బాటిల్ నెక్స్ ఉన్నాయి ఏంటి అది మనం ఎప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకుంటే వాళ్ళ వర్క్ ఫ్రీ అవుతుంది, ఆటోమేటిక్గా మన వర్క్ కూడా ఫ్రీ అవుతుంది. I feel blessed here. When I come here, I feel very peaceful. My mind is very calm, and I hope I find a path to get more stabilized version of myself. దీంట్లో ఏంటంటే మనిషి ఒత్తిడి నుంచి ఏ విధంగా బయటపడవచ్చు అనేది ఇక్కడ పూర్తిగా మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చే ముందు స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి, ఓవర్ థింకింగ్ మానుకోవాలి, ఇలాంటివన్నీ థాట్స్ లో వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ మనలోని ప్రాబ్లమ్సే, మనం కంట్రోల్ చేసుకుంటే అవన్నీ సాల్వ్ అవుతాయని తెలుసు. బ్రీతింగ్ కాన్సన్ట్రేషన్ విచ్ హెల్ప్స్ టు రిలీవ్ అవర్ స్ట్రెస్ ఫ్రమ్ అవర్ ఇన్నర్ సోల్ అండ్ which is very useful to focus on our works and which is used to gain our strength and energy. Yoga plus breathing దానిపైన చూసిన తర్వాత అది మేము కూడా కంటిన్యూ చేసి దాని ద్వారా వచ్చే మైండ్ వచ్చేకల్లా పీస్ అప్ అయింది. అలాగే కమ్యూనికేషన్ కూడా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా కమ్యూనికేషన్.
ఊపిరి తీసుకోండి, చెయ్యొద్దండి. ఇక్కడ రాకముందుకు బాగా ఏమన్నా డిసిషన్ తీసుకోవాలంటే టెన్షన్ ఉంటుండే. ఇప్పుడు ఏమన్నా ఒత్తిడి వల్ల కూడా మనము మెడిటేషన్ చేసుకుంటూ కూల్ తర్వాత మనము డిసిషన్ కూడా తీసుకోవచ్చు, టెన్షన్ ఫ్రీ కావచ్చు. వీడికి మనము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ కింద కూర్చోవాలంటేనే కొంచెం ప్రాబ్లం ఉంటుండే. ఈ 3 days కింద కూర్చోవడం వల్ల కూడా మనకు చాలా బాడీ ఫ్లెక్సిబుల్ అయింది, మంచిగా ఉంది. ఇంకా యోగా ఆసనాలు కూడా మంచిగా నేర్చుకున్నాము. స్ట్రెస్ ఫ్రీ గురించి దాని గురించి చాలా బాగుంది. నా పేరు సిహెచ్ కార్తిక్, నేను కపిల్ కరీంనగర్ విద్యానగర్ బ్రాంచ్ మేనేజర్. అపెక్స్ 3 days ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. నా పేరు యాదవ్ రెడ్డి, కపిల్ గ్రూప్ నుండి వచ్చాను. నేను ఈ అఫెక్స్ ప్రోగ్రామ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అఫెక్స్ ప్రోగ్రామ్కు నేను 2.5 days రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం బ్రీతింగ్ అనేది ప్రతిరోజు తీసుకుంటాము, కానీ దాని వాల్యూ అనేది తెలియదు. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు అసలు బ్రీతింగ్ అనేది ఏంది, దానితో ఉపయోగాలు ఏందనేది తెలుసుకున్నా. అలాగే స్ట్రెస్ ఉన్నప్పుడు ఎలా మనం దాన్ని కంట్రోల్ చేయాలనేది ఒకటి నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఈ రోజు అనేది మనకు బాగుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనే విషయం ఒకటి తెలుసుకోవడం జరిగింది. నా పేరు భవన్ రెడ్డిని, కరీంనగర్. మా కంపెనీకి చాలా థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి కోర్సు చేపించినందుకు. దీనిలో ఏంటంటే మనకు బ్రీత్ అనేది ఎలా తీయాలి, ఎలా వదలాలనేది మెయిన్ ఇంపార్టెంట్. స్ట్రెస్ కు మనం ఎంత లోన్ అవుతుంది, దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి, మరియు హెల్త్ బెనిఫిట్స్, యోగా, ఇవన్నీ చెప్పించినందుకు హార్ట్స్ ఆఫ్ లివింగ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ సార్, నేను 3 days అపెక్స్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. అసలు ఈ బిజీ షెడ్యూల్లో మనం ఏం మిస్ అవుతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, అదేవిధంగా ఏం చేస్తే మనం ఉన్న డ్యూటీలో ఇంకా రిజల్ట్స్ రాబట్టడానికి అవకాశం ఉంటుందో అవన్నీ నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా బ్రీత్ అంటే మనం ఏదో జనరల్ గా బ్రీత్ అనుకున్నాం, కానీ అసలు బ్రీత్ అంటే ఏంటి అనేది బ్రీతింగ్ గురించి ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. ముఖ్యంగా ఎనర్జీ సోర్సెస్ ఏంటంటే ఫుడ్, బ్రీత్, స్లీప్ అండ్ మెడిటేషన్. మన ఎనర్జీ పెంచడానికి ఇవి చాలా ఇంపార్టెన్స్. వాటి గురించి ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ టు కపిల్ గ్రూప్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు సుదర్శన్, నేను కపిల్ వాళ్ళు రీజనల్ మేనేజర్గా చేస్తున్నా. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినందుకు ముఖ్యంగా మా చైర్మన్ సార్ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇక్కడ ఏంటంటే మనిషి జీవన శైలి ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే మన నిజ జీవితంలో ఉద్యోగ రీత్యా కానీ ఫ్యామిలీ రీత్యా కానీ ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం. పేషెంట్స్ ఎలా ఉండి చేసుకోవాలనేటువంటి నేర్చుకున్నాం. ఇంత మంచి ఆపర్చునిటీ కలిగించినటువంటి మా చైర్మన్ సార్ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, నా పేరు వెంకటేష్. ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కపిల్ గ్రూప్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకునేది ఏంటంటే మైండ్ సెట్ గురించి. మైండ్ సెట్ వల్ల మనం హౌ టు బిహేవ్ ఇన్ ఆఫీస్, హౌ టు ఫంక్షనల్ మేనేజ్మెంట్స్, హౌ టు మేనేజ్మెంట్ ద సబార్డినేట్స్, హౌ టు రిలేషన్షిప్ అండ్ ఓవరాల్గా చెప్పాలంటే లైఫ్లో ఎలా మన మైండ్ సెట్తోనే ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. దాని ద్వారా ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నప్పుడు మన స్ట్రెస్ కానీ అవి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, మన సబార్డినేట్స్తో ఏ విధంగా నడుచుకోవాలి, ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేసి దాన్ని ఏ విధంగా వాళ్ళతో ఇది కాదు ఈ విధంగా ఉండాలనే అంటే ఒక ఐ మీన్ టు సే నేచర్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది చాలా చక్కగా వివరించారు. అలాగే యోగా క్రియల వల్ల మన ఇన్నర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవచ్చు, తద్వారా మనం అవతల వాళ్ళతో ఏ విధంగా స్నేహభావంగా ఉండాలి, మన ఎన్విరాన్మెంట్ ఏ విధంగా మనం చక్కగా ఉండొచ్చు అనేది నేర్పించారు. అట్లాగే ఈ ప్రాణాయామం కానీ లేదంటే సుదర్శన క్రియ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని చక్కగా వివరించారు వాళ్ళు. దీనివల్ల ఓవరాల్గా నా యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అట్లాగే నా ఆఫీస్లో కూడా నేను ఏ విధంగా ముందుకెళ్ళాలనేది ఒక బోర్డర్ మార్క్ అనేది ఇచ్చారు. దాని ద్వారా నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ ద మేనేజ్మెంట్. నా పేరు సాయి కిరణ్, నేను కపిల్ గోవా డీజీఎం గా వర్క్ చేస్తున్నాను, రూఫ్ టాప్ హ్యాండిల్ చేస్తున్నాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా నేను నేర్చుకుంది ప్రాణాయామం అండ్ మన ఆరోగ్యం ఎలా ఉంచుకోవాలో, మన ఆరోగ్యంతో పాటు మన బ్రీతింగ్ సెన్స్, మైండ్ కంట్రోల్ సరిగా ఉంటేనే మన టీం ని కూడా ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోవడం అవుతుంది. దాని గురించి నేను చాలా నేర్చుకున్నాను. మన మైండ్ ని మనం ప్రాపర్ గా ఉంచుకున్న రోజున టీం ని కూడా మనం ప్రాపర్ మేనేజ్ చేసుకోవచ్చు, టీం ని కూడా ప్రాపర్ బిల్డ్ చేసుకోవచ్చు. మనతో పాటు టీం ని కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన అచీవ్మెంట్స్ కానీ మన టార్గెట్స్ కానీ రీచ్ అవుతుంది. దీని ద్వారా నేర్చుకుంది మైండ్ కంట్రోల్ అండ్ బ్రీతింగ్ కంట్రోల్. థ్యాంక్స్ ఫర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్.
for giving me this opportunity and Kapil Power. నా పేరు పరశురామ్. ఈ 3 రోజులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్ ద్వారా నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డైలీ లైఫ్తో పోల్చుకుంటే ఈ 3 రోజులు స్ట్రెస్ అనేది చాలా తగ్గింది. అంతేకాకుండా మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంది, స్ట్రెస్ అనేది లేకుండా. అంతేకాకుండా ఫోకస్డ్గా అండ్ క్లియర్గా ఉండగలుగుతున్నాను. ఎందుకంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం కానీ, ప్రాపర్గా వినడం, మనకు తెలిసినా కూడా ప్రాపర్గా విని అర్థం చేసుకుని ఆ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించడం అనేది నేర్చుకున్నాను. అంతేకాకుండా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అంతేకాకుండా ఎవరిని ఎలాగా ట్రీట్ చేయాలన్నది కూడా నేర్చుకున్నాను. అంతేకాకుండా బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, సుదర్శన్ చక్ర కానీ, వీటి వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు కపిల్ గ్రూప్కి, అంతేకాకుండా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారికి నా ధన్యవాదాలు. My name is Sagar. I am working as MD of the Kapil Power. We expected from this course to have some stress management and tension relief, and with the kind of training we had in the last 3 days, we are hopeful that it will help us in reducing our tensions and proper stress management and proper reaching of the targets. We thanks all the complete faculty for giving us a good training. Thank you. నమస్కారం, నా పేరు సత్యనారాయణరావు. కపిల్ గ్రూప్లో వర్క్ చేస్తున్నాను. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటేనే మనం ఎలా జీవించాలో అనేది అందులో అర్థం. ఎలా జీవించాలి అనే దానికి మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ద్వారా వస్తుందని తెలిసింది. ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రాణాయామ, ఉజ్జయ్ బ్రీత్, భస్త్రిక, సుదర్శన క్రియ, ఈ 3 ఇక్కడ ఏవైతే నేర్చుకున్నామో తప్పకుండా వీటి ద్వారా మంచి ఫలితం వస్తుంది. ఈ 3 డేస్లో కూడా మనకు చేంజెస్ అనేది కనిపించడం జరిగింది. మన ప్రవర్తన, అట్లాగే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నామా, స్పందిస్తున్నామా అనేది డెఫినెట్ చేంజ్ అనేది వస్తుంది. ఎదుటి వాళ్ళు మనం ఎంత టెంప్టేషన్ చేసినా, ఏ విధంగా చేసినా మనం ప్రతిస్పందించి మన ద్వారా ఇతరులు మారేలాగా మనం ప్రవర్తించగలుగుతాము. ఈ అభ్యాసం వలన తప్పకుండా మనం తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము. అలాగే వ్యవస్థలో మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా స్పష్టంగా మనం క్లారిటీతోని ఉండడం జరుగుతుంది. జనరల్ గా మనము స్కూలింగ్ లో కానీ, ఇంతకుముందు కానీ మనము యోగా ఆసనాలు కానీ, అలాగే ఎక్సర్సైజ్లు కానీ చేసి ఉంటాము. కానీ ఇక్కడ యోగా అంటే ఏంటంటే ఒక మంచి బ్రీత్, శ్వాసతోని మనము ఆసనాలు కూడా కొన్ని నేర్చుకోవడం జరిగింది. అంటే శ్వాస మంచిగా ఉన్నప్పుడు మన బుద్ధి బాగుంటుంది. బుద్ధి బాగున్నప్పుడు మంచి వాక్చాతుర్యము వస్తుంది, మంచి డిసిషన్ తీసుకోగలుగుతాము. కాబట్టి నేర్చుకొని ఇంతకుముందు మేము కొన్ని తెలుసుకొని ఏంటంటే కంటిన్యూషన్ చేయలేకపోవడం వల్ల మళ్ళీ మనకు రివైజ్ కావడం జరిగింది, ఇంకా ఉన్నత ప్రమాణాలతో రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఇప్పటికే ఆపేయకుండా కంటిన్యూషన్ మనం కనుక రోజు చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. 40 రోజులు కనుక మనం ఇవి చేసినట్టయితే మనం లైఫ్ లాంగ్ అలాగనే చేసుకుంటూ మంచి ఆనందంగా మంచి లైఫ్ స్టైల్ తోని ఉండగలుగుతాము. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అపెక్స్ కార్పొరేట్ ప్రోగ్రాము ఇది మనందరికి ఒక మంచి ట్రైనింగ్ అండ్ దిక్సూచిలాగా ఉంటుందని భావిస్తున్నాను.